నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. ఈరోజు నుంచి కొన్ని ధమ్మా టాక్స్ ఓన్లీ కర్మ మీద చేద్దాము అని అనుకుంటున్నా. దానికోసం ఈ త్రిపిటికల్లో వీటి గురించి అంత వివరంగా ఇవ్వలేదు. అంటే పూర్తి వివరంగా మనకి అట్టకథల్లో కానీ లేకపోతే ఎవరైనా భిక్షువులు వాటిని ఇంకొంచెం వివరిస్తూ రాసినవి కొన్ని పుస్తకాలు ఉన్నాయి. అందుచేత భగవానుడు ఆ త్రిపిటికలో చెప్పిన విషయాలు కొంచెం షార్ట్గా ఉంటాయి. అంటే కొన్ని చోట్ల ఇవి కనపడుతూ ఉంటాయి ఉదాహరణగా, బట్ వ్యాఖ్యానాల్లో ఇంకొంచెం ఎక్కువగా డీపర్ డిస్కషన్ అనేది చేయడం జరిగింది. ఇది కర్మ అన్నది కొంచెం సెన్సిటివ్ సబ్జెక్ట్. అంటే కొంతమందికి ఇది నేను నమ్మాలా, లేకుంటే దీన్ని నమ్మకపోతే నేను ఇది కాదా అన్నట్లుగా అనుకుంటారు. సో అందుచేత దీంట్లో నుంచి మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఏదైతే విషయం మీకు ఉపయోగపడుతుందో, అంటే మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి ఆ విషయాన్ని గ్రహించి దాన్ని జీవితంలోకి తెచ్చుకోవడం ముఖ్యం ఇక్కడ. అందుచేత ఏదైతే కర్మను చేయడం వల్ల మీరు ఇంకా ఈ దుఃఖంలో ఉంటారో అటువంటి పాపకర్మను వదిలిపెట్టాలి. ఏదైతే కర్మను చేయడం వల్ల మీకు హితాన్ని చేకూరుస్తుందో అటువంటి కుశల కర్మలు చేస్తూ ఉండాలి. అందుచేత ఈ కర్మ అనే సబ్జెక్ట్ని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే కేవలం బుద్ధుడు మాత్రమే దాన్ని పూర్తిగా అర్థం చేసుకున్నారు. మిగతా వాళ్ళకి పైన అర్థం చేసుకుంటారు, కానీ పూర్తిగా ఇది అనేది ఆ జ్ఞానం అనేది అంత తొందరగా రాదు. ఇంతకుముందు ఒక 2 క్వశ్చన్స్ అడిగారు. బందే, ఈ మనుషులు చేసిన కర్మలు ఇంకా జంతువులు చేసిన కర్మలకి ఒకే రకమైన ఫలితం వస్తుందా అంటే, వాళ్ళు చేసే కర్మను బట్టి ఫలితం ఉంటుంది. ఇది పర్టికులర్గా ఇది చేయడం వల్ల ఇది జరిగింది అనేది చెప్పలేము. బట్ ప్రాణం ఉన్న ఏ జీవి అయినా తాను చేసే ప్రతి పనికి ఏదో ఒక సమయంలో దాని ప్రతిఫలాన్ని పొందడం అనేది జరుగుతుంది. దాని నుంచి బుద్ధుడు కూడా తప్పించుకోలేదు. అంటే అర్హంత స్థితిని పొందేంత వరకు కూడా ఇంతకు ముందు చేసిన కుశల అకుశల కర్మల ఫలితాలు వస్తూనే ఉంటాయి. బట్ దాన్ని ఏ విధంగా చూస్తున్నామన్నదే ఇక్కడ విషయం అన్నమాట. దానికి సమ్యక్ దృష్టి అనేది మనకి వచ్చింది అంటే, ఆర్య అష్టాంగిక మార్గంలో మొట్టమొదటి అంగం సమ్మాదిట్టి. విషయాలను సరిగ్గా చూడటం, ఉన్నది ఉన్నట్లు, అంటే సరైన దర్శనం అని కూడా చెప్పవచ్చు. ఆ సమ్యక్ దృష్టి వచ్చింది అంటే కనుక ఆ విషయాలను ఉన్నది ఉన్నట్లు చూడగలుగుతారు. అట్లీస్ట్ కొన్ని పాపకర్మలు తగ్గిపోతాయి. సో అందుకోసం మొదట సమ్యక్ దృష్టి అంటే ఏంటి అనేది కొన్ని విషయాలు ఇక్కడ తెలుసుకుందాం. ఈ విషయాలన్నీ కూడా నేను కొన్ని బుక్స్లో నుంచి తీసుకొని చెప్పడం జరుగుతుంది. ఇది కొంతమంది శ్రీలంకలో రాసిన భిక్షువులు, ఇంకా బర్మాలో రాసిన భిక్షువుల వాళ్ళ పుస్తకాల నుంచి కొన్నిటిని తీసుకొని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇవి మనకి విశుద్ధి మార్గంలో కూడా అక్కడక్కడ కనబడుతూ ఉంటాయి. ఇంకా కొన్ని సూత్రాల్లో కూడా కొన్ని విషయాలు కనబడుతూ ఉంటాయి. అయితే సమ్యక్ దృష్టి అంటే ఏంటి, దీన్ని ఎలా తెచ్చుకోవాలి? బుద్ధుడు అసలు సమ్యక్ దృష్టి అంటే ఏదని చెప్పాడు? మిథ్యా దృష్టి అంటే ఏంటో తెలిస్తే సమ్యక్ దృష్టి అంటే ఏంటో తెలుస్తుంది. మిథ్యా దృష్టిని పోగొట్టుకుంటే అదే సమ్యక్ దృష్టి. అయితే ఉన్న విషయాన్ని, దాని గుణ స్వభావాలను ఉన్నవి ఉన్నట్లుగా చూడడాన్ని వాస్తవ దర్శనం అంటారు, అంటే సమ్యక్ దృష్టి అంటారు. ఇలా సరైన విధంగా ఒక విషయాన్ని ఉన్నది ఉన్నట్లుగా దాని నిజ స్థితిలో
దర్శించడాన్ని, పరిశీలించడాన్ని సమ్యక్ దర్శనం లేదా సమ్యక్ దృష్టి అని కూడా అంటారు. పాలీలో అయితే సమ్మాదిట్టి అంటారు. అంటే చూడడం అంటే, దిట్టి అంటే చూడడం. చూడడం అంటే ఇక్కడ మాంసపు చక్షువులతోటి చూడటం కాదు, మాంసపు కన్నులతోటి చూడడం కాదు. ఇక్కడ మన ఆలోచన విధానంలోనే మార్పు. ఇలా ఉన్న విషయాన్ని, దాని గుణ స్వభావాలను ఉన్నది ఉన్నట్లుగా నిజస్థితిలో దర్శించలేకపోవడాన్ని మిథ్యా దృష్టి అంటారు. మిథ్యా దృష్టి అంటే సరైన అవగాహన లేకపోవడం. ఇలా సరికాని మిథ్యా దృష్టులను తెలుసుకోవడం వలన సరి అయిన సమ్యక్ దర్శనం ఎలా ఉండాలో మనకి తెలిసి వస్తుంది. అందుకే మొదట మిథ్యా దృష్టిలు అంటే ఏంటి అనేది తెలుసుకోవాలి. కొన్ని చోట్ల మిథ్యా దృష్టులు 3 రకాలు అని చెప్పబడింది. అవి ఏంటంటే పుబ్బేకత హేతు దృష్టి, ఇస్సార నిమ్మన హేతు దృష్టి, అహేతుక అపచయ దృష్టి. ఈ 3 రకాల దృష్టిల గురించి చెప్పబడింది. వేరు సాంప్రదాయాలు, నమ్మకాలు కలిగిన కొందరు శ్రమణులు, బ్రాహ్మణులు. ఇక్కడ బ్రాహ్మణులు అంటే పుట్టుకతో ఆ కులంలో పుట్టిన వారని కాదు. ఇక్కడ బ్రాహ్మణులు అంటే జ్ఞానుల్ని కూడా బ్రాహ్మణులు అని సంబోధిస్తారు. ఇంకా అర్హంతుల్ని కూడా భగవానుడు కొన్ని చోట్ల బ్రాహ్మణ అని సంబోధిస్తారు. ఇక్కడ జ్ఞానులు అని తీసుకోవచ్చు. అంటే వేరు సాంప్రదాయాల్లో ఉండేవాళ్ళు. బుద్ధిజమే కాకుండా హిందూయిజంలో కానీ, జైనిజంలో కానీ సమాధాలు చాలా ఉన్నాయి కదా. సో వాటిల్లో ఉండే శ్రమణులు, బ్రాహ్మణులు వారు నమ్మిన సాంప్రదాయాలు, సిద్ధాంతాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి అవే సరైన సమ్యక్ దర్శనాలు అని గుడ్డిగా నమ్ముతూ వాటిని వ్యసనంగా మార్చుకొని పనికిరాని వాదోపవాదాలు చేసుకుంటూ ఇతరులు చెప్పిన దానిని కాదని గొడవలు పెట్టుకుంటారు. వీరు నమ్మిన మిథ్యా దృష్టిలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. అంటే బుద్ధుడి కాలంలోనే కాదు, ఇప్పుడు కూడా అటువంటి దృష్టులు ఉన్న శ్రమణులు, బ్రాహ్మణులు ఉన్నారు. ఇందాక చెప్పుకున్నాము మిథ్యా దృష్టిలు 3 రకాలు అని. పుబ్బేకత హేతు దృష్టి. దీన్ని ఎలా చెప్పొచ్చు అంటే ప్రాణులు అనుభవించే అన్ని రకాల సుఖ సంతోషాలకు, బాధలు, ఇంకా దుఃఖాలకు, అజ్ఞానాలకు కారణం వారు గత జన్మలో ఆచరించిన అకుశల కర్మల వల్లనే కలుగుతున్నాయి అనే నమ్మకాన్ని పుబ్బేకత హేతు దృష్టి అంటారు. తర్వాతది ఇస్సార నిమ్మన హేతు దృష్టి. ప్రాణులు అనుభవించే అన్ని రకాల సుఖ సంతోషాలకు, బాధలు, దుఃఖాలకు, అజ్ఞానాలకు అన్నిటికీ ఆ ప్రాణులను సృష్టించిన బ్రహ్మదేవుడు లేక భగవంతుడు వల్లనే కలుగుతున్నాయనే గుడ్డి నమ్మకాన్ని ఇస్సార నిమ్మన హేతు దృష్టి అంటారు. ఇది కూడా మిథ్యా దృష్టి. 3వది అహేతుక అపచయ దృష్టి. ప్రాణులు అనుభవించు అన్ని రకాల సుఖ సంతోషాలకు, బాధలు, ఇంకా దుఃఖాలకు, అజ్ఞానాలకు ఎలాంటి మూల కారణం ఉండదు. అవి వాటంతట అవే పరిస్థితులకు అనుసారంగా కలుగుతూ ఉంటాయి. వీటికి గత జన్మల్లో ఆచరించిన కర్మలతో ఎటువంటి సంబంధం లేదు. ఎప్పుడో చేసిన కర్మల యొక్క ఫలాలు ఈ జన్మలోకి ఎలా వస్తాయి, అలా ఏమీ జరగదు, అలా జరగడానికి ఎలాంటి అవకాశం లేదు అన్న గుడ్డి నమ్మకాన్ని అహేతుక అపచయ దృష్టి అంటారు. ఇలా పైన చెప్పబడిన 3 గుడ్డి నమ్మకాలు వారి సాంప్రదాయాలు, మత సిద్ధాంతాల పరంగా కల్పించుకున్నవి. ఈ 3 మిథ్యా దృష్టిలు సరికావు అని బుద్ధుడు ఖండించాడు. ఈ 3టిని సరైన సమ్యక్ దృష్టి అంటే ఏమిటో వివరంగా బుద్ధుడు అంగుత్తర నికాయలో తిక్కనిపాతంలో వర్ణించి చెప్పాడు. పుబ్బేకత హేతు దృష్టి యొక్క ఇంకొంచెం వివరణ తెలుసుకుందాం. ప్రాణులు అనుభవించే
అన్ని రకాల సుఖ సంతోషాలకు, బాధలు ఇంకా దుఃఖాలకు, అజ్ఞానానికి కారణం వారు గత జన్మల్లో ఆచరించిన అకుశల కర్మల వల్లనే కలుగుతున్నాయన్న గుడ్డి నమ్మకాన్ని పుబ్బేకత హేతు దృష్టి అంటారు. ఇలాంటి నమ్మకం శ్రమణుల్లో, జ్ఞానుల్లో సైతం ఉంటుంది. బుద్ధుడు ఈ నమ్మకాన్ని తీవ్రంగా ఖండించి ఇది ఒక మిథ్యా దృష్టి అని నిరూపించాడు. వ్యక్తులు అనేక రకాల పాపకార్యాలు చేస్తూ ఉంటారు. అవి హత్యలు చేయడం అంటే ప్రాణుల్ని చంపడం, హింసించడం, దొంగతనాలు చేయడం, అబద్ధాలు చెప్పడం, వ్యభిచారం చేయడం, కఠినంగా మాట్లాడడం, వ్యర్థ ప్రలాపాలు చేస్తూ కాలయాపన చేయడం, తనను తాను పొగుడుకుంటూ అహంకారంతో వ్యవహరించడం, స్వార్థంతో తనకున్న దాన్ని ఇతరులతో పంచుకోలేని మాత్సర్యంతో వ్యవహరించడం అంటే పిసినారితనంతో, లోభంతో వ్యవహరించడం, ఎదుటి వారి విజయం పట్ల ఈర్ష్య, ద్వేషాలు కలిగి ఉండటం మొదలుగునవి. అంటే వీటన్నిటిని కూడా పాపకార్యాలు అని చెప్పవచ్చు. పైన చెప్పబడిన పాపకార్యాలకు గతంలో పూర్వజన్మలో చేసిన కర్మలే కారణమని భావించినట్లయితే, అదే నిజమని నమ్మినట్లయితే పుణ్యం సంపాదించడానికి పుణ్యకార్యాలు చేయాలన్న కోరిక, ప్రయత్నం, కృషి, ఏ కర్మను ఆచరించాలి, ఏ కర్మ ఆచరించకూడదన్న విచక్షణ జ్ఞానం పొందడానికి ఇంకెవ్వరూ ప్రయత్నించరు. అన్నింటినీ గత జన్మలోని కర్మలే కారణమని, జరిగే పనులన్నిటికీ అవే కారణమని అందరూ ఎలాంటి ప్రయత్నం చేయకుండా సోమరిగా కూర్చుండిపోతారు కదా. ఇలాంటి విచక్షణ జ్ఞానమే లేకపోతే మనిషి తనని తాను నియంత్రించుకోలేక తానేం చేస్తున్నాడో తెలుసుకోలేని అజ్ఞానంతో కూడి ఉండి అనేక పాపకార్యాలు చేస్తూ, రాగద్వేషాలు పుట్టించుకుంటూ, మనోవికారాలను వృద్ధి చేసుకుంటూ ఉంటారు. ఇలా జరిగినప్పుడు వారిలో ఉన్న చెడు గుణాల నుండి బయటపడలేకపోతారు. అలా జరగదు. ఎందుకంటే మనిషి కావాలనుకుంటే తనను తాను ఉద్ధరించుకొని మార్చుకోనగలిగే శక్తి ప్రతి మనిషిలోనూ ఉంటుంది. అందువలన పుబ్బేకత హేతు దృష్టిని ఖండించాలి. అంటే ఏదైతే పూర్వజన్మలో చేసిన కర్మలో వాటి వల్ల నేను ఇలాగ ఉన్నాను, నా జీవితం ఇంతే, నా కర్మ, నేను ఇది అనుభవించవలసిందే అనేది మిథ్యా దృష్టి. మనిషి కావాలనుకుంటే తనను తాను ఉద్ధరించుకొని మార్చుకొనగలిగే శక్తి ప్రతి మనిషిలోనూ ఉంటుంది. అందువలన ఈ పుబ్బేకత హేతు దృష్టిని ఖండించాలి. ఒకవేళ ఎక్కడైనా ఇది చదివినా, ఇది విన్నా దీనిని అక్కడే వదిలిపెట్టాలి. ఇటువంటి నమ్మకాన్ని మన మనసులో ఉంచుకోకూడదు. ఈ జన్మలో కలిగే సుఖదుఖాలకు గతంలోని కర్మలే కారణమని అజ్ఞానంతో నమ్ముతున్న వ్యక్తిని ఎందుకు పనికిరాని వాడిగా నిలబెడుతుంది. అలా కాకుండా జ్ఞానులైన వాడు కలిగిన దుఃఖాలకు భయపడకుండా తాను తప్పించుకోవడానికి గట్టిగా ప్రయత్నిస్తూ కృషి చేయడం వలన అతడు ఆ దుఃఖాల నుండి అంటే దుఃఖాల యొక్క తీవ్రతలను తగ్గించుకొని వాటి నుండి బయటపడి మనశ్శాంతిని పొందగలుగుతాడు. ఉన్నతుడిగా పరివర్తనం చెంది గుర్తింపు పొందగలుగుతున్నాడు. ఇంకా పుబ్బేకత హేతు దృష్టిపై నమ్మకం ఉన్నవారు ఇష్టమైన విషయాన్ని అనుభవిస్తూ సంతోషపడుతూ ఉంటారు. అలాగే అయిష్టమైన విషయాల పట్ల అసంతృప్తితో దుఃఖపడుతూ జీవిస్తూ ఉంటారు. ఈ సుఖదుఖాలను ఎవరు సృష్టించడం లేదు. ఇవి నా కర్మానుసారంగా వీటిని నేను అనుభవిస్తున్నాను. ఈ సుఖదుఖాలు ఇంకెవ్వరు కారణం కాదు అన్న నమ్మకంతో ఉంటారు. ఇలాంటి వారు ప్రస్తుతం మంచి పనులు చేస్తే రాబోయే భవిష్యత్తు జన్మల్లో మంచి కర్మలు పొందవచ్చు కదా అని ఎందుకో ఇలా ఆలోచించరు. అంటే ఫర్ సపోజ్ ఇంతకుముందు ఏదో పాపకర్మ చేయడం వల్ల ఇప్పుడు దుఃఖాన్ని అనుభవిస్తున్నారు అనుకోండి.
కానీ ఇప్పుడు ప్రస్తుతం వర్తమానంలో ఆ దుఃఖం ఉందని తెలుస్తుంది కదా. కనీసం ఇప్పుడు మంచి కర్మలు ఆచరించడం వల్ల భవిష్యత్తులో మంచి ఫలితాలు రావడానికి ఎందుకు ప్రయత్నించకూడదు, ఇప్పుడు మంచి విషయాలు చేయకూడదు అని ఆలోచించరు. నా కర్మానుసారం జరుగుతున్నాయి, నేనేం చేయగలను, అంతా నా కర్మ, అంతా నా విధిరాత అని నెత్తి కొట్టుకుంటూ అచేతనంగా ఉండిపోతారు. ఇలా జీవించడం సరైన విధానం కాదు. ఇది ఒక గుడ్డి నమ్మకం, ఒక పెద్ద మిథ్యా దృష్టి. ఈ ప్రపంచంలో కొన్ని మంచి విషయాలు జరుగుతున్నాయి. చాలామంది జ్ఞానులు ఇచ్చే ఆధ్యాత్మిక ధర్మోపదేశాలను వింటున్నారు. వారిలో కొంతమంది తెలివిగా ఆలోచించి వారు విన్న దానిని వారి తర్క వితర్క జ్ఞానంతో అర్థం చేసుకొని దానికి సంబంధించిన గ్రంథాలు చదివి గురువుల దగ్గరికి వెళ్ళి ధర్మాన్ని నేర్చుకొని సాధన చేస్తూ కొంతమంది మంచివారిగా, జ్ఞానులుగా, పవిత్రులుగా మారుతున్నారు. ఒకవేళ ప్రజలు చేసే అన్ని రకాల పాపకర్మలకు లేక పుణ్యకర్మలకు వారు గతంలో చేసిన కర్మల ఫలితంగా జరుగుతున్నట్లయితే వారు విన్న ధర్మోపదేశాలు తెలివితో ఆలోచిస్తూ తర్కబద్ధంగా విశ్లేషించడం జరగకుండా వ్యర్థమైపోవాలి కదా. కానీ అలా విన్న వారిలో కొంతమంది మారిపోతున్నారు. ఇది వరకు చెడ్డవాడిగా గుర్తింపు పొందినవాడు మంచివాడిగా, పవిత్రుడిగా గుర్తింపు పొందుతున్నాడు. ఇలా మారిపోవడానికి కారణం ఈ జన్మలో లభించిన ధర్మోపదేశం, మంచి గురువు యొక్క ఆశ్రయం, ఇంకా ఆయన మార్గదర్శకత్వంలో ధర్మ మార్గాన్ని సాధన చేయడం, శీలపాలన చేయడం, కొద్ది కాలంలో మంచివాడిగా, పవిత్రుడిగా మారడం, వారిలో కొందరు అర్హులుగా మారిపోవడం అంటే మార్గఫలాలను పొందడం అనేది చూస్తూనే ఉన్నాం. ఇలా మారిపోవడానికి కారణం ఈ జన్మలో చేసిన ధర్మ సాంగత్యం సాధనే తప్ప దీనికి గత జన్మల యొక్క కర్మలు ఏవి ఈ మార్పుకి కారణం కాదు. నిత్య జీవితంలో ఇలా మారిన వ్యక్తులు అప్పుడప్పుడు తటస్థపడుతూనే ఉంటారు. వారిని చూసి అరే వీడు ఇలా మారిపోయాడేంటి, ఎంతటి అజ్ఞాని ఎంత జ్ఞానిగా మారిపోయాడని అతనిని చూసి ఆశ్చర్యపడుతూనే ఉంటాం కదా. అందువలన పుబ్బేకత హేతు దృష్టిలో ఉన్న గత జన్మల కర్మ సిద్ధాంతం సరి అయినది కాదు అని రుజువు అవుతుంది. అందువలన పుబ్బేకత హేతు దృష్టి ఒక మిథ్యా దృష్టి మాత్రమే అయినందువలన ఈ దృష్టిని తప్పక ఖండించదగినది. దీన్ని నమ్మాల్సిన అవసరం లేదు. ఒకవేళ పుబ్బేకత హేతు దృష్టి సమ్యక్ దృష్టి అయినట్లయితే ప్రజల్లో పని చేయాలన్న కోరిక, ప్రయత్నం, కృషి చేయడం అనేది ఏది ఉండకూడదు. ఇలాగే ఇది మంచి పని, ఇది చెడ్డ పని అన్న విచక్షణ జ్ఞానం కూడా ఉండకూడదు. అలా ఉండడానికి వీలు లేదు. ఎందుకంటే వారు నమ్మిన దాని ప్రకారం వారు చేస్తున్న ప్రతి పనికి అనుభవిస్తున్న సుఖదుఖాలు అన్నిటినీ గత జన్మల్లో ఆచరించిన కర్మలే కారణమని అనుకున్నప్పుడు ఇంకా ప్రజల్లో పని చేయాలన్న కోరిక ఉండదు. ఎందుకంటే గత జన్మల కర్మఫలాలపై ఆధారపడి ఆ వ్యక్తి పని చేయకపోయినా ఆ పని జరిగిపోయి దాని ఫలితాన్ని అతడు పొందగలగాలి. కానీ అలా జరగడానికి వీలు లేదు కదా. ప్రతి మనిషి తన జీవన వృత్తి కోసం అంటే జీవించడం కోసం ఏదైనా పని చేయాలని సంకల్పించుకొని ఆ పని చేయడానికి గట్టి ప్రయత్నం, కృషి చేస్తూ దాని ద్వారా ఫలితాన్ని పొందుతున్నాడు. నిజానికి ప్రజల్లో మంచి పని చేయాలన్న ఆలోచన, దానికి తగ్గ సరైన ప్రయత్నం ఉన్నప్పుడే వారు మంచి పనులను చేయగలుగుతారు, చెడు పనులను చేయకుండా తప్పించుకోగలుగుతారు. అంతేకాని వీటికి గత జన్మల్లోని కర్మలు కారణం కాలేవు. ఇటువంటి సంఘటనలు మన నిత్య జీవితంలో అందరికీ అనుభవం ఉన్న విషయమే. గత జన్మల్లోని
కర్మల యొక్క ఫలితాల వల్లనే ఈ జన్మలో మనకి అన్నీ లభిస్తాయని ఎవ్వరూ పనులు చేయకుండా ఉండరు. ఎదురుగా కనబడుతున్న చేయవలసిన కర్మలను గత జన్మల్లోని కర్మలకు ముడిపెట్టి వాటంతట అవే జరుగుతాయి, నేనెందుకు చెయ్యాలి అని ఎవడు ముడిచిపెట్టుకొని కూర్చోరు. ప్రతి వాడికి జీవించి ఉండడానికి, సుఖ సంతోషాలు అనుభవించడానికి డబ్బు సంపాదన ఎంతో అవసరం. ధన సంపాదన లేకుండా తినే ఆహారాన్ని ఎవరైనా ఎలా సంపాదించుకోగలుగుతారు? ఏ పని చెయ్యకపోయినా నోట్లోకి ఆహారం వచ్చి పడుతుందా? అలా వీలు కాదు కదా. ధన సంపాదన కొరకు కర్మ చెయ్యక తప్పదు, అంటే పని చేయక తప్పదు. అందువల్ల కర్మ చేయాలన్న కోరిక, ప్రయత్నం, కృషి చేయకుండా అన్ని జన్మల కర్మఫలాల వల్ల వస్తాయని భావించడం సరి అయిన అంటే సమ్యక్ దృష్టి కాదు. ఇది ఒక పెద్ద మిథ్యా దృష్టి. అందువలన దీనిని ఖండించక తప్పదు. ఈ ప్రపంచంలో శ్రమణులు, బ్రాహ్మణులు అన్నీ అంటే ఇలా 2 వర్గాల వారు ఉన్నారు. శ్రమణులు అంటే వారిలోని కోరికలు, తృష్ణలు తగ్గించుకోవాలని సాధన ద్వారా ప్రయత్నించే ఆర్యులు. బ్రాహ్మణులు అంటే జ్ఞానంతో పవిత్రమైన ఆధ్యాత్మిక జీవితాన్ని గడిపేవారు. ఈ 2 వర్గాల వారిని ప్రజలు జ్ఞానులుగానే గుర్తిస్తారు. ఈ జ్ఞానులకు మంచి కర్మలకు, చెడు కర్మలకు గల తారతమ్యం బాగా తెలుసు. వాటి వల్ల భవిష్యత్తులో ఎలాంటి ఫలితం లభిస్తుందో కూడా బాగా తెలుసు. అందువలన వీరు చెడు పాప కర్మలకు దూరంగా ఉంటూ ఎల్లవేళలా మంచి పుణ్యకర్మలను ఆచరిస్తూ ఉంటారు. ఇలాంటి వారిని ప్రజలు సత్పురుషులుగా గుర్తిస్తారు. కానీ ఈ జ్ఞానుల్లో కొంతమంది పుబ్బేకత హేతు దృష్టి కలవారు ఉంటారు. అలాంటి వారిని జ్ఞానులు, సత్పురుషులని ఎలా పిలవగలుగుతారు? వీరి నమ్మకం ప్రకారం అన్నింటికి గత జన్మల్లోని కర్మలే కారణమైతే వీరిలో ఏదో మంచి పని, ఏది మంచి పని, ఏది చెడ్డ పని అని తెలుసుకొని చెడు పనులకు దూరంగా ఉంటూ మంచి పనులను ఎల్లవేళలా ఆచరిస్తూనే ఉన్నారు కదా. అలా ఆచరించడం వల్లనే వీరు పవిత్రులుగా, జ్ఞానులుగా గుర్తింపబడుతున్నారు కదా. ఇలా లేనివారు శ్రమణుల కుటుంబాలలో లేక బ్రాహ్మణుల కుటుంబాలలో జన్మించినప్పటికీ వారిలో ఏ పని చేయాలి, ఏ పని చేయకూడదు అన్న విచక్షణ, జ్ఞానం లేని కారణంగా మంచి పుణ్యకార్యాలను కూడా పాపకార్యాలు చేసినట్లుగానే చేస్తున్నారా? ఇది గమనించుకోవాలి ఎవరికి వాళ్ళు. ఇలా విచక్షణ, జ్ఞానం కలవారిని సత్పురుషులు అని చెప్పాలి. నిజానికి చేయవలసిన మంచి పనులు చేయకూడదని చెడు పనులు ఉన్నాయి. అంటే చేయాల్సిన మంచి పనులు ఇంకా చేయకూడని చెడ్డ పనులు కూడా ఉన్నాయి. కొంతమంది అన్ని వేళలా మంచి పనులే చేయరు. వీరు చేయకూడని పాపకర్మలు కూడా చేస్తూనే ఉంటారు. మరికొంతమంది తమని తాము నియంత్రించుకొని పాపకర్మలకు దూరంగా ఉండి మంచి కర్మలు ఆచరిస్తూ ఉంటారు. ఇలాంటి వారిని మాత్రమే ప్రజలు శ్రమణులు, బ్రాహ్మణులు ఇంకా సత్పురుషులుగా గుర్తిస్తారు. పుబ్బేకత హేతు దృష్టి అన్ని రకాల ప్రస్తుత పరిస్థితులను, కారణాలను, విచక్షణ, జ్ఞానాన్ని పట్టించుకోకుండా అన్నిటికీ గత జన్మల్లో ఆచరించిన కర్మలే కారణమని నమ్ముతున్న వారిని మిథ్యా దృష్టి కలవారని చెప్పవలసి వస్తుంది. అందువలన పుబ్బేకత హేతు దృష్టిని తప్పక ఖండించాలి. ఇంకా పుబ్బేకత హేతు దృష్టిని గుడ్డిగా నమ్మిన వారికి ఏ పని చేయడానికి కోరిక ఉండదు, చేసే పనిలో శ్రద్ధ ఉండదు. దానంతటా అది జరిగేదానికి నేను ఎందుకు కష్టపడాలి అనుకుంటారు. దీనిలో వారికి కర్మలు చేయడంలో ఎలాంటి ఆసక్తి ఉండదు. అందువలన చేయవలసిన పనులను కూడా చేయడానికి సమ్మతించరు. తమని తాము మార్చుకోవడానికి ప్రయత్నించరు. తమలోని లోపాలను అర్థం చేసుకోలేరు. అన్నీ కర్మానుసారంగా జరుగుతున్నాయి, నేను నిమిత్త మాత్రుని నిర్లిప్తంగా జీవిస్తుంటారు. ఇలా అనుకుంటూ వారు జ్ఞానులు చెప్పే మాటలు వినరు,
విన్నా పట్టించుకోరు. ఈ జన్మలో చేసే మంచి పుణ్యకర్మలు రాబోయే జన్మల్లో మీకు మంచి ఫలితాలను ఇస్తాయి, ఉన్నత లోకాల్లో జన్మలను కూడా కలిగిస్తాయి అని జ్ఞానులు చెప్పే ఆధ్యాత్మిక విషయాలను వీరు అంగీకరించరు. అందువలన వారికి మంచి పనులు చేసే పుణ్యాన్ని ఆర్జించాలన్న కోరిక ఉండదు. జ్ఞానులు మంచి పుణ్యకర్మలను శ్రద్ధతో తెలివితో చేస్తూ వారికి ఆదర్శప్రాయంగా నిలబడినప్పటికీ పుబ్బేకత హేతు దృష్టి కలవారు వీరిని ఆదర్శంగా తీసుకోరు. దీనితో ఈ మిథ్యా దృష్టి అక్రియ దృష్టి క్రింద పరివర్తనం చెందుతుంది. దీని వలన ఈ జన్మ కలగడానికి ఎలాంటి కారణం లేదన్న భ్రమలో పడిపోతారు. ఇలాంటి వారు సమాజానికి పనికిరారు. అందువలన పుబ్బేకత హేతు దృష్టిని బుద్ధుడు నిశితంగా విమర్శిస్తూ తీవ్రంగా ఖండించేశాడు. పుబ్బేకత హేతు దృష్టిని బుద్ధుడు తీవ్రంగా ఖండించాడు. అలాంటప్పుడు బుద్ధుడు శుభసూత్తంలో ఈ విధంగా చెప్పాడు. ఏమనంటే, కుశల కర్మల అంటే ఎవరు చేసిన కుశల కర్మలు ఇంకా అకుశల కర్మలు వారి సొంత ఆస్తులు. వారు ఎక్కడెక్కడ భవ సంసారంలో లోకాల్లో పడి తిరుగుతూ ఉన్నా వారు చేసిన కర్మలు వారి వెంట నడుస్తూ వెళ్తూనే ఉంటాయి. అందువలన ప్రాణులు చేసుకున్న కర్మలకు ఆ ప్రాణులే వారసులు అవుతారు. ఆ కర్మలే వారి నిజమైన బంధువులు అవుతాయి. వారు చేసుకున్న కర్మలే వారికి ఆశ్రయం ఇస్తాయి, రక్షణ కల్పిస్తాయి. శారీరకంగా, మాటల రూపంలో, ఇంకా మనసులో ఆలోచనల రూపంలో చేసిన కుశల మరియు అకుశల కర్మలు కొన్ని ఉన్నతమైనవిగాను కొన్ని హీనమైనవిగాను గుర్తించబడి ఆ కర్మలు ఆచరించిన వారికి వారసులు అవుతూ వారిని వెంబడిస్తూనే ఉంటాయి అని ఈ శుభసూత్తాలో భగవానుడు ఎందుకు చెప్పాడు. ఇంతకుముందు అంటే ఏదైతే కర్మ చేస్తారో ఆ ఫలితాన్ని పొందుతున్నాం కదా అంటే బుద్ధుడు దీంట్లో సూక్ష్మమైన విషయాలను గమనిస్తాడు. ఇక్కడ వచ్చిన సందేహం ఏమిటంటే, ఉన్నతుడైన బుద్ధుడు ఒకసారి పుబ్బేకత హేతు దృష్టిని ఖండించి మరొకసారి గతంలో చేసిన కర్మలు ప్రాణులను అన్ని జన్మల్లోనూ వెంబడిస్తూనే ఉంటాయని చెప్పడం, ఆయన చెప్పిన దానిని ఆయనే ఖండించినట్లు కాలేదా? ఈ సందేహానికి సమాధానం ఇలా చెప్పవచ్చు. ఎవరిలోనైతే ఈ జన్మలో అనుభవించే సుఖ దుఃఖాలకు గత జన్మల్లోని కుశల అకుశల కర్మలు కారణమవుతున్నాయన్న పుబ్బేకత హేతు దృష్టి ఉంటుందో వారు వర్తమాన జన్మల్లో ఉన్న కారణాలను అనగా కర్మ చేయడానికి కావలసిన కోరిక, ప్రయత్నం, కృషి, తెలివిని గుర్తించరు. పుబ్బేకత హేతు దృష్టి వర్తమానంలో ఉన్న కారణ సంబంధాలను కాదనడం వలన ఈ కారణ సంబంధాలను గుర్తించకపోవడం వలన వారు నాణానికి ఒక పక్క మాత్రమే చూస్తూ రెండవ వైపు ఉన్న దానిని పట్టించుకోకుండా ఉంటారు. ఇక్కడ కమ్మ సక మరియు కమ్మ దాయాద అంటే గతానికి మరియు వర్తమానానికి సంబంధించిన కర్మలు అని అర్థం. ప్రాణులు ఆచరించిన గతానికి మరియు వర్తమానానికి సంబంధించిన కర్మలు 3 వేరు చక్రాల రూపంలో ఉన్నాయి. అవి మొదటిది కర్మ సాధనీయ స్థానం అంటే కర్మలు ప్రవర్తించు చక్రం. రెండవది వీర్య సాధనీయ స్థానం అంటే కర్మలు చేయడానికి కావలసిన కృషి ప్రవర్తించు చక్రం. ఇంకా ప్రజ్ఞ సాధనీయ స్థానం అంటే కర్మలు చేయడంలో కావాల్సిన తెలివి లేక జ్ఞానం ప్రవర్తించు చక్రం. ఈ 3 కర్మ చక్రాల గురించి ఇంకొంచెం వివరంగా తెలుసుకుందాం. మొదటిది కర్మ సాధనీయ స్థానం అనగా కర్మలు ప్రవర్తించు వృత్తి పరిధి. ఇది 2 రకాలుగా ఉంటుంది. మొదటిది అత్త కర్మ సాధనీయ స్థానం, రెండవది పచ్చుపన్న కర్మనీయ సాధనీయ స్థానం. అత్త కర్మ స్థానం అనగా
గతంలో చేసిన కర్మలు ప్రవర్తించు వృత్తి పరిధి. పచ్చుపన్న కర్మస్థానం అనగా వర్తమానంలో చేస్తున్న కర్మలు ప్రవర్తించు వృత్తి పరిధి. అత్త కర్మ సాధనీయ స్థానం అంటే గత జన్మలో చేసిన కర్మలకు కలుగు కర్మఫలాల కారణంగా జరిగే కర్మలు మరియు అనుభవాలను అత్తకర్మ సాధనీయ స్థానం అంటారు. వీటి ప్రవర్తన స్థానాలు ఇలా ఉంటాయి. 4 రకాల పటిసంధి విజ్ఞానం ద్వారా సుఖ సంతోషాలను అంటే పటిసంధి అంటే ఒక జన్మ నుంచి ఇంకొక జన్మ తీసుకోవడాన్ని పటిసంధి అంటారు. విజ్ఞానం అంటే కాన్షియస్నెస్, ఒక జన్మ నుంచి ఇంకొక జన్మకు వెళ్ళేది కాన్షియస్నెస్సే, ఈ విజ్ఞానమే అని భగవానుడు చెప్తాడు, వేరే ఇంకేది కాదు అని. అయితే ఈ పటిసంధి ద్వారా అంటే పటిసంధి విజ్ఞానం ద్వారా సుఖ సంతోషాలను కలిగించు ఉన్నత లోకాల్లో కానీ బాధలు దుఃఖాలకు అనుభవించగలిగే అపాయ లోకాల్లో కానీ పునర్జన్మించడం అంటే అవేంటంటే ఓపపాతిక పటిసంధి అంటే యవ్వనుడిగానే జన్మించాల్సిన లోకంలో ప్రత్యక్షం కావడం. అంటే కొన్ని లోకాలలో వాళ్ళు ఒక వయసులో జన్మిస్తారు, చిన్నపిల్లోడిలాగా, లేకపోతే బీజ రూపంలో జన్మించరు. ఇంకా సంసేదన పటిసంధి, ఇంకా తేమగల ప్రాంతాల్లో జన్మించే ప్రాణులు ఇవి. అండజ పటిసంధి అంటే గుడ్డు ద్వారా అండం ద్వారా అంటే గుడ్డు ద్వారా జన్మించే ప్రాణులు. ఇంకా జలాంబుజ పటిసంధి అంటే తల్లి గర్భం నుంచి జన్మించే ప్రాణులు అంటే మనుషులు కానీ జంతువులు కానీ ఇవన్నీ. ఈ ఓపపాతిక ఏంటంటే ఇవి దేవలోకాల్లో జరుగుతూ ఉంటాయి ముఖ్యంగా. ఇంకా ప్రాణులు వారి కర్మానుసారం ఉన్నత లోకాల్లో జన్మించినప్పటికీ కొందరు శ్రీమంతుల కుటుంబాల్లో జన్మిస్తారు, మరికొందరు పేదల కుటుంబాల్లో జన్మించి పేదరికాన్ని అనుభవిస్తారు. అకుశల కర్మ ఫలితంగా పుట్టుగుడ్డి, పుట్టి చెవుడు మొదలగు ఇంద్రియ లోపాలతో లేక అంగవైకల్యంతో పునర్జన్మించడం, తెలివితో జ్ఞానవంతులుగా లేక తెలివి లేని అజ్ఞానులుగా జన్మించడం, అంగవైకల్యంతో కానీ అంగవైకల్యం లేకుండా పునర్జన్మించడం అనేది ప్రాణులు ఆచరించిన కర్మానుసారంగా జరుగుతుంది. అంటే ఇది పర్టికులర్గా ఇదని ఈ కర్మ వల్ల జరిగిందని చెప్పలేము. కొన్నిసార్లు తల్లిదండ్రుల్లో ఉండే లోపాలు కూడా పిల్లలకి రావడానికి అవకాశం ఉంది, వాళ్ళకి సరైన ఆహారం లభించకపోవడం. సో ఇలా రకరకాల ఈ వాతావరణం వల్ల కూడా అంటే వాతావరణ మార్పుల వల్ల కూడా వాళ్ళకి ఇటువంటివి రావడం అనేది కొన్నిసార్లు జరుగుతుంది. వర్తమాన జన్మలో చేసే కర్మలు పైన చెప్పినట్లుగా కర్మఫలాలను అదే జన్మలో ఇవ్వలేవు. వర్తమాన జన్మలో చేసిన కర్మల యొక్క కర్మఫలాలు మరు జన్మల్లో లభిస్తాయి. ఉన్నత లోకాల్లో జన్మించి భోగభాగ్యాలు సుఖ సంతోషాలు అనుభవించడం అన్నది ప్రాణులు చేసిన పుణ్యకర్మల ఆధారంగానే జరుగుతుంది. అలా ఉన్నత లోకాల్లో జన్మించిన వారు అంటే అకుశలమైన పాపకర్మలు చేసినప్పటికీ వాటి కర్మఫలాలు అదే జన్మలో కాకుండా మరణించిన తర్వాత కలిగే జన్మలో లభిస్తాయి. అలాగే ప్రాణులు వారు గత జన్మల్లో చేసిన పాపకర్మల ఫలితంగా అధోలోకాల్లో జన్మించినప్పుడు అక్కడ చేసిన కుశల కర్మానుసారంగా ఉన్నత లోకాల్లో జన్మించడానికి కూడా వీలు కాదు. అధోలోకాల నుండి విడుదల పొందినప్పుడు మాత్రమే వారికి ఉన్నత లోకాల్లో పునర్జన్మ కలుగుతుంది. అలాగే మానవ లోకంలో కూడా పుట్టుకతో కలిగిన అంగవైకల్యాన్ని జన్మంతా అనుభవించవలసిందే తప్ప తప్పించుకోవడానికి వీలు ఉండదు. సో కొన్ని రకాల కర్మలు ఆ విధంగా ఉంటాయి. ఇక్కడ విషయాన్ని గమనించాల్సింది ఏంటంటే ఎప్పుడో పూర్వం చేసిన చెడు కర్మల ఫలితం ఇప్పుడు వచ్చింది అనుకోండి. ఉదాహరణకి నేనే ఉన్నాను, నేను పుట్టుకతోటి అంగవైకల్యంతో పుట్టాను అనుకోండి ఉదాహరణకి, లేకుంటే పేదరికంలో పుట్టాను అనుకోండి. ఇక్కడ బుద్ధుడు చెప్తాడు, నువ్వు ఇంతకుముందు ఈ తప్పుడు కర్మ లేకపోతే మాత్సర్యంతో ఉండడం వల్ల నువ్వు పేదరికంలో పుట్టావు. ఈ మాత్సర్యాన్ని వదిలిపెడితే కనుక నువ్వు మంచి పనులు దానాది పుణ్య కార్యాలు చేస్తూ శీలాన్ని ఆచరిస్తూ ఉంటే నువ్వు మంచి
అంటే భవిష్యత్తులో అయినా కానీ, అంటే అర్హంతుడు కాకపోతే, అర్హంతుడైతే ఇంకొక జన్మ అనేది ఉండదు. అర్హంతుడు కాకపోతే నువ్వు మళ్ళీ మంచి జన్మను పొందడానికి అవకాశం ఉంటుంది అని చెప్పాడు అనుకోండి. ఇప్పుడు నేను ఇంతకు ముందు చేసిన కర్మల వల్ల నేను ఇలాగ పుట్టాను, అసలు నేను ఈ కర్మను నమ్మాలా లేదా అనేది మిథ్యా దృష్టి అవుతుంది. అది నమ్మినా నమ్మకపోయినా ఇప్పుడు అంటే నేను పేదరికంలో పుట్టొచ్చు, లేకపోతే అంగవైకల్యంతో పుట్టొచ్చు, దానికి ఇప్పుడు ఏమీ మార్చలేము కదా. గతంలో జరిగిన దానికి ఇప్పుడేం మార్చలేము. కానీ వర్తమానంలో ఇప్పుడు మంచి కర్మలు చేస్తూ పోయావు అనుకో, శీలాన్ని ఆచరించండి, దానాది పుణ్యకర్మలు చేసుకోండి, ఇంకా ధ్యానం చేసి మీ మనసులో ఉన్న రాగద్వేష మోహాలను తొలగించుకోండి. అవి చేస్తే ఇంకొక పుట్టుక అనేది ఉండదు కదా. అర్హంతుడైపోతే పుట్టుక అనేది ఉండదు. అది కాక ఇప్పుడు ప్రస్తుత జన్మలో కూడా మీరు సంతోషంగా జీవించవచ్చు. అంటే మన మనసులో దుఃఖానికి కారణం ఏంటి? మన లోపల ఉన్న రాగద్వేష మోహాలే. వాటిని తీసేస్తే దుఃఖం అనేది ఉండదు కదా. శారీరక లోపాలు అనేది అందరికీ ఉంటాయి. ఏదో ఒక లోపం అనేది ఉంటుంది, ఆరోగ్య సమస్య లేకపోతే సమ్ అదర్. సో కానీ ఈ ధ్యానం వలన వాటిని అధిగమించవచ్చు. అంటే మనం చూసే విధానం అనేది మారిపోతుంది విషయాలను. అంతే తప్ప నేను ఇలా పుట్టడానికి నా గత కర్మల కారణమా, ఓ నేను ఇది నమ్మను, లేకపోతే నేను ఇలాగే ఉంటాను, ఇది నా కర్మే అంటే దానివల్ల ఇంకా మీ లోపల మిథ్యా దృష్టి పెరిగిపోతుంది. కానీ జరిగిపోయింది, ప్రస్తుతాన్ని నేను మార్చుకుంటాను, ఇప్పటి నుంచి నేను అన్ని కుశల కర్మలు ఆచరిస్తాను, దుఃఖం వచ్చినా సుఖం వచ్చినా రెండింటిని సమానంగానే చూస్తాను అనే ఆలోచన మన లోపల మనం మార్పు చేసుకోగలిగితే అది మనం ఇంకా ఈ ధర్మ మార్గంలో ముందుకు వెళ్ళడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. రెండవది పత్యుత్పన్న కర్మ సాధనీయ స్థానం. వర్తమాన జన్మలో ప్రాణులు ఆచరించు అన్ని రకాల మనోవాక్కాయ కర్మలు అవి కుశలమైనవి లేక అకుశలమైనవి. కుశలం అంటే మంచి అని అర్థం, అకుశలం అంటే చెడ్డవి అని అర్థం. అంటే కుశలమైనవి ఇంకా అకుశలమైనవి అయిన అన్నిటినీ పత్యుత్పన్న కర్మలు అంటారు. మానవులు జీవించి ఉండడానికి అనేక రకాల కర్మలు ఆచరిస్తూ ఉంటారు. అవి వ్యవసాయం, పశువుల్ని పెంచడం, వ్యాపారం, విద్యావృత్తి, చేతి వృత్తి పనులు అనగా కుమ్మరి పని, కమ్మరి పని, నగలు తయారు చేయడం, చేనేత కార్మికులు మొదలగు పని చేస్తూ ఉంటారు. ప్రజలు అభ్యసించే శాస్త్ర విజ్ఞానాలు అనేక రకాలుగా ఉన్నాయి. లలిత కళలు, చేతి పనులు, ఇంజనీరింగు, ఇంకా వాస్తు, జ్యోతిష్యం మొదలగు విద్యలు అనేక ఉన్నాయి. ఈ కర్మలన్నిటినీ కలిపి పత్యుత్పన్న కర్మలు అంటారు. ఇవన్నీ కాకుండా కొంతమంది ఆధ్యాత్మిక విషయాలను బోధించే గురువులుగా, పురోహితులుగా పనులు చేస్తూ జీవిస్తారు. ఇంకా కొంతమంది కిరాయి రౌడీలుగా, కిరాయి హంతకులుగా మారి అనునిత్యం పాపకర్మలను చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా వర్తమాన జన్మలో ఆచరిస్తున్న కర్మలే. ఇలా అనేక రకాల కర్మలు ఉన్నాయి. కొన్ని కర్మల ద్వారా మానవాళికి లాభం, మేలు కలుగుతుంది. కొన్ని పాపకర్మల వలన ప్రాణహాని, ఆస్తి నష్టం, బాధలు, దుఃఖాలు ఇతరులకు కలుగుతూ ఉంటాయి. ఇలా మంచి చెడు అనే రెండు రకాల కర్మలు పత్యుత్పన్న కర్మ సాధనీయ పరిధిలోకి వస్తాయి. అనగా వర్తమాన కర్మలు ప్రవర్తించు వృత్త స్థాన పరిధి. అంటే ఇప్పుడు గతంలో ఏమైంది అనేది మనం దాన్ని మార్చలేము, కానీ వర్తమానంలో మనం ఎటువంటి పనులు ఆచరించవచ్చు అన్నది మన చేతుల్లోనే ఉంటుంది. ఉదాహరణకి కొంతమంది ఎన్నో పూజలు చేస్తూ ఉంటారు, ఇంకా దానాది పుణ్యకర్మలు చేస్తూ ఉంటారు. దానితో పాటే ప్రాణుల్ని హింసిస్తూ ఉంటారు, ఇంకా ప్రాణుల్ని చంపుతూ ఉంటారు, దొంగతనాలు చేస్తూ ఉంటారు. అంటే ఒక చోట నుంచి దొంగతనం చేసి ఇంకొక చోట పంచడం,
ఇది కూడా సరైన కర్మ కాదు. సో అంటే ఇంతకుముందు నేను కొన్ని పాపకర్మలు చేశాను, ఇప్పుడు నేను పుణ్యకర్మలు చేస్తున్నాను అంటే దానికి దీనికి ఈక్వల్ అవుతుందా అంటే అది కొన్నిసార్లు చెప్పడం సాధ్యం కానిది. ఎందుకంటే మీరు చేసిన పాపకర్మల ఫలితం అన్నది చాలా ఎక్కువగా ఉంది, పుణ్యకర్మల ఫలితం అనేది తక్కువగా ఉంటే ఆ పాపకర్మల ఫలితం అనేది ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. అంటే మనం చేయాల్సింది ఏంటంటే ఒక త్రాసులో ఒకటి ఎక్కువగా ఉంటే ఇంకొకటి తక్కువగా ఉంటుంది. అందుచేత వీలైనంత పుణ్యకర్మలు చేయడం వల్ల, ఓన్లీ పుణ్యకర్మలు చేయడం వల్ల అంటే భౌతికంగా చేయడం వల్ల అర్హతత్వాన్ని పొందరు. మానసికంగా మన లోపల ఉన్న రాగద్వేష మోహాలను తొలగించుకోవాలి. అవి తొలగించుకోవడానికి ఈ భౌతికంగా ఆచరించే అంటే శరీరంతో చేసే కర్మలు, మాటలతో చేసే కర్మలు చాలా ముఖ్యం. అంటే శరీరంతో ఏ ప్రాణిని హింసించడం, చంపడం, ఇంకా దొంగతనం చేయడం, వ్యభిచారం చేయడం, ఇవన్నీ శరీరంతో చేస్తాం కదా. అబద్ధాలు చెప్పడం మాటలతో చేస్తాము. మత్తు పదార్థాలు సేవించడం శరీరంతో చేస్తాము. ఈ శారీరక మంచి కర్మలు చేయాలి, దాంతోపాటు మానసికంగా కూడా మీ లోపల ఉన్న రాగద్వేష మోహాలను పోగొట్టుకోవడానికి ప్రయత్నించాలి. అప్పుడే అర్హతత్వాన్ని పొందగలుగుతాం. అయితే ఇంతకుముందు ఉదాహరణకి అంగుళిమాలుడిది తీసుకుందాం. అంగుళిమాలుడు 999 మందిని చంపాడు. అయినా కూడా బుద్ధుడిని సమీపంలోకి వచ్చిన తర్వాత తాను పూర్తిగా మంచివాడిగా మారిపోయాడు. అంటే 999 మందిని చంపిన పాపకర్మ అతన్ని ఎందుకని ఆపలేకపోయింది? అతడి దుఃఖాన్ని అనుభవించాలి కదా. కానీ మనిషి తలుచుకుంటే తనని తాను మార్చుకోవడానికి అవకాశం ఉంది. గతంలో చేసిన కర్మఫలాలు అతడు పొందాడు, కానీ ఇప్పుడు ప్రస్తుతం ఆ దుఃఖాన్ని అనుభవిస్తూ ఉన్నా. కానీ అంటే ఒక్కోసారి భిక్షాటనకి వెళ్ళినప్పుడు అంగుళిమాలుని రాళ్లతోటి, కర్రలతోటి రక్తం వచ్చేలా కొట్టేవాళ్ళు. ఎందుకంటే మా బంధువుల్ని నువ్వు చంపేశావు. అయినా కూడా అంగుళిమాలుడు ఎటువంటి రియాక్షన్ ఇచ్చేవాడు కాదు. ఇది నా గత జన్మలో అంటే గత కర్మల ఆధారంగా నేను చేసిన పాపకర్మల ఫలితాన్ని పొందుతున్నాను, కానీ వర్తమానంలో మాత్రం నేను ఎటువంటి ద్వేషాన్ని పెట్టుకోను, పగను పెట్టుకోను అని తనను తాను మార్చుకున్నాడు. సో ఇది మనిషి తలుచుకుంటే మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ కొన్ని ఘోర కర్మలు ఉంటాయి. అంటే తల్లిని చంపడం, తండ్రిని చంపడం, అర్హంతుడిని చంపడం, ఇంకా బుద్ధుని గాయపరచడం, భిక్షు సంఘంలో విభేదాలు తీసుకురావడం, అంటే సంఘాన్ని 2 ముక్కలుగా చేయడం, భిక్షునీలను చేర్చడం, ఇటువంటి పాపకర్మలు చేయడం వల్ల వాళ్ళు అనుకున్నా కానీ ఈ కుశల కర్మలు చేయడానికి వీలు పడదు. అంటే ఇవి చాలా హయ్యెస్ట్ పాప ఘోర కర్మలు అని చెప్పవచ్చు. అందుచేత అంగుళిమాలుడు ఇంతకుముందు చేసిన పుణ్యకర్మల ఫలితం తనని ఈ ధర్మం వైపు తీసుకెళ్ళింది. దాన్ని ఆచరిస్తూ వెళ్ళాడు. తాను కూడా అర్హంతుడయ్యాడు. సో ఇంతకుముందు చేసిన కర్మలు ఏవైనా ఉండొచ్చు, అది జరిగిపోయిన విషయం, దాని ఫలితాన్ని ఎలాగో పొందుతాం. కానీ ఇప్పుడు వర్తమానంలో మనం ఎటువంటి పాపకర్మలు చేయకుండా ఉండడానికి ప్రయత్నించాలి. అది గతంలో చేసిన కర్మలు సుఖాన్ని ఇవ్వచ్చు, దుఃఖాన్ని ఇవ్వచ్చు, ఉంటే ఉండనివ్వండి, ప్రాబ్లం లేదు. కానీ ప్రస్తుతం ఇప్పటి నుంచి వర్తమానంలో మంచి కర్మలు చేయడానికే సంకల్పించుకోండి. అంటే శీలాన్ని ఆచరించడం, ధ్యానం చేసి మన లోపల ఉన్న చెడు గుణాలను పోగొట్టుకోవడానికి ప్రయత్నించండి. ఇంకా కర్మ గురించి ఇంకొన్ని విషయాలు ఉన్నాయి. ఈరోజుకి ఇంతటితోటి ఆపేద్దాము, మిగిలింది రేపు చెప్పుకుందాము.